వాళ్ళ నవ్వులు మన ఒత్తిడి మాయం. కావాలంటే ప్రయత్నించి చూడండి. జై శ్రీరామ్. అబ్బబ్బబ్బా, ఈ టీవీ ఏంటి ఉదయం నుంచి వాయిస్తూనే ఉన్నారు, ఆపండ్రా ఈ గోల ఏంటి? తప్పితే ఫోను ఏంటి ఏంటి ఈ పిల్లలు సెలవులు ఇచ్చారు, వీళ్ళకి ఎలా మనం డైవర్ట్ చేయాలి? పిడికిడంతా పెట్ట అరిచి గోల పెడుతుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది. ఏంటి చెప్పండి? ఇంకేంటండి, పెద్దలకి పిల్లలకి అందరికీ అలవాటైంది మొబైల్. అది లేకపోతే ఎవరి జీవితం ఒక్కరోజు కూడా ఉండట్లేదు. సరే, చిటపట చినుకులు చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏంటవి? ఇంకేముందండి, పిల్లల్ని సెలవుల్లో ఫోన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవేంటి? కళ్ళలోంచి కన్నీరు. పిల్లికి ముందు 2 పిల్లలు, పిల్లికి వెనక 2 పిల్లలు, పిల్లికి మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లలు? మనకి ఎక్కువగా కోపం వచ్చిందనుకోండి, పిల్లలకి ఎన్ని గుద్దుతాం? 3 గుద్దుతాం. 3. ఇలాంటివి సరదాగా పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేస్తూ పిల్లల్ని మొబైల్ నుంచి, టీవీ నుంచి అదర్ యాక్టివిటీస్లోకి మళ్ళించేలా మనం ప్రయత్నంగా ఒకసారి మీకు నచ్చితే ప్రయత్నించి, కరివేపాకు నుంచి స్టెమ్ము, దాని నుంచి ఆకులు ఎలా వేరు చేయాలి, ఏ విధంగా వేరు చేయాలి, దాన్ని సపరేట్ చేసి మళ్ళీ గుప్పిడికి ఎన్ని పడతాయి, పువ్వులు ఎలా డెకరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చక్కగా అందంగా పిల్లలకి అర్థమయ్యేట్లుగా హ్యాపీగా నేర్పించవచ్చు. లాభాలు అయితే ఎన్నో ఉంటాయి. సోషల్ అనగానే క్రయాన్స్, కలర్ పెన్సిల్స్, వీడియో గేమ్స్, బోర్డ్ గేమ్స్ లాంటి మనం జాగ్రత్తలతో మనం ఉంటాం కదా. కానీ టీవీ, మొబైల్స్ దూరంగా ఎండ్లోకి వెళ్లకుండా ఆపడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్ని బయటికి వెళ్ళి ఆడుకోమందామంటే అపార్ట్మెంట్లో బంతి తగిలిన మొక్కలకు పగిలిపోతూ ఉంటాయి. లేదు అంటారా, చెమట దుమ్ములతో వచ్చే అలర్జీలు తెచ్చుకుంటూ ఉంటారు. దుస్తులన్నీ ఇవన్నీ పక్కన పెట్టి కాస్త ఆడుకోవడానికి మనం సమయం ఇవ్వాలి, మనం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల రోగ నిరోధకత అనేది పెరుగుతుంది, మోటార్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఈ పరుగుల జీవితం కాస్త శరీరం కూడా దృఢంగా మారుతుంది, ఒబేసిటీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు వరకు పరీక్షలు, మార్కులు, ఒత్తిడితో ఉండి ఉంటారు కదా. ఆరుబయట ఆడడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా దూరం అవుతుంటాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడించలేం కదా. ఇంట్లో ఉన్న టైంలో ఇలాంటివి కాస్త భిన్నంగా ఆలోచించి పిల్లలకి ఆలోచన విధానం మార్చే విధంగా చక్కగా సాధనంగా ఉపయోగపడుతుంది. 4 గోళ్ల మధ్య ఉండే పిల్లలకి కాస్త జీవన నైపుణ్యాలుగా ఆరుబయట ఆడుకొనిస్తూ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మేధస్కి బుద్ధి చెప్పిన వారు అవుతాం. మనం రోజు ఎంతో అల్లరి చేస్తాం, ఆడుకుంటాం, గోల్ చేస్తాం. అయితే వీటన్నిటితో పాటు మన శరీరాన్ని, మైండ్ను కాసేపు ప్రశాంతంగా ఉంచడం కూడా అవసరమే. దాన్నే ధ్యానం అంటారు. ఈ సెలవులో మనం ఈ కొత్త స్కిల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల స్కూల్ మొదలయ్యాక బాగా చదువుకుంటాం, హ్యాపీగా ఆడుకుంటాం. రోజు చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది, మీ చదివే పాటలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. మనకు అప్పుడప్పుడు వచ్చే కోపాన్ని కూడా, ఏడుపుని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ ధ్యానంలో భాగాలే. ఇవి ఒక రకమైన ధ్యానం కింద వస్తుందన్నమాట. దీనికోసం మీ గదిలో ఏదైనా సరే చక్కగా చాపేసుకొని కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి 2 చేతులు మోకాలపై ఉంచి బొటనవేలు, చూపుడు వేలు కలిపి ఉంచాలి. దీన్ని జ్ఞానముద్ర అంటారు. మెల్లగా కళ్ళు మూసుకొని మీ చుట్టూ వినిపించే శబ్దాలు గమనించండి. పక్షుల కూతులు, ఫ్యాన్ తిరిగే చప్పుడు, అమ్మ అరుపులు, నాన్న తిట్లు, చెల్లి కొట్టడం, అన్నీ లాగడం, ఏవైనా సరే ఇలా ఏది వినిపించినా ప్రశాంతంగా వినండి. మీ శ్వాస ధ్యాస పెట్టండి. గది లోపలికి వెళ్తున్నప్పుడు, గాలి లోపలికి వస్తున్నప్పుడు, గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు మీ పొట్ట ఎలా కదులుతుందో గమనించండి. 5 నిమిషాలు పూర్తి కాగానే మెల్లగా 2 అరచేతులు ఒకదానికి ఒకటి రుద్ది ఆ వెచ్చదనాన్ని కళ్ళపై ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. పరీక్షల సమయంలో లేదా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కలిగే భయం, కంగారు మాయమైపోతాయి. మరి వాటి నుంచి ఇలాంటి ధ్యానం మొదలు పెడదామా?